స్టార్టా ఓకే. లెట్స్ బిగిన్ ది షో. హలో ఆల్, వెల్కమ్ టు మేక్ యూ మెమరబుల్. నా పేరు జై. జై. మీ పేరు? బాబీ. బాబీ. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను పాస్టర్. పాస్టర్. మీరు? ఇంటర్ కంప్లీటెడ్. ఓకే, సో మీరు పాస్టర్ కదా, మీ డ్రీమ్ ఏంటి అసలు? నా డ్రీమ్ ఏంటంటే చాలా పెద్ద పాస్టర్ అవ్వాలని. అంటే పాస్టర్ అయిన తర్వాత ఏం చేస్తారు? చాలా మంది పేదవాళ్ళకి హెల్ప్ చేయాలా. పేద సేవకులు చాలా మంది ఉన్నారు. ఓకే. వారందరినీ లిఫ్ట్ చేయాలి. సో చాలా మందికి చర్చిలు కట్టించాలి, ఇల్లు కట్టించాలి. ఇది నా డ్రీమ్. ఓకే, మీ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ అది ఇది ఏం లేదు. డ్రీమ్ అది ఇది ఏం లేదు. డ్రీమ్ అది ఇది ఏం లేదు. లైఫ్ ఎంజాయ్ చేయాలని. ఎంజాయ్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయట్లేదా? చేస్తున్నాను. జీవితాంతం చేయాలి. జీవితాంతం ఎంజాయ్ చేయాలి. వెరీ గుడ్, నైస్ వన్. ఓకే, ఇంటెలిజెంట్ ఫెలో. ఇప్పుడు మీరు మ్యారీడా? మ్యారీడ్. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? ఓకే. సో మామూలుగా జనరల్గా బయట లవ్ మ్యారేజ్లు, అరేంజ్ మ్యారేజ్లు బ్రేకప్ జరుగుతుంటాయి కదా. సో అమ్మాయిల వల్ల ఎక్కువ జరుగుతుంటాయి, అబ్బాయిల వల్ల ఎక్కువ జరుగుతుంటాయి? ఎక్కువగా జరిగేది అమ్మాయిల వల్ల. అమ్మాయిల వల్ల. ఎక్కువగా జరిగేది అమ్మాయిల వల్ల. అమ్మాయిల వల్ల. ఎక్కువగా జరిగేది అమ్మాయిల వల్ల. అమ్మాయిల వల్ల. నా అభిప్రాయం అయితే. అంటే ఎందుకు అనుకుంటారు అట్లా? అంటే వాళ్ళు కొంచెం ఇప్పుడు అబ్బాయిలు ఏం చేస్తారంటే లవ్ చేసిన తర్వాత చాలా అతిగారాపం చేస్తారు. దట్స్ వాట్ ఐ వాంట్. ఇప్పుడు అబ్బాయిలు ఏం చేస్తారంటే లవ్ చేసిన తర్వాత చాలా అతిగారాపం చేస్తారు. అతిగారాపం ఏమవుతుంది, నెత్తికి ఎక్కిపోతుంది అన్నమాట. నెత్తికి ఎక్కిపోయిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు మళ్ళీ దిగరు ఇంకా. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు అబ్బాయిలు ఏం చేస్తారంటే లవ్ చేసిన తర్వాత చాలా అతిగారాపం చేస్తారు. అతిగారాపం ఏమవుతుంది, నెత్తికి ఎక్కిపోతుంది అన్నమాట. నెత్తికి ఎక్కిపోయిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు మళ్ళీ దిగరు ఇంకా. అది ఇంకా దిగపోవడం వల్ల మనవాడు చాలా వరకు భరిస్తాడు. ఆ తర్వాత కొంచెం ఎవరికైనా ఈగో ఉంటుంది కదా, ఆ ఈగో హట్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే పంతానికి వెళ్తారు, అట్లా బ్రేకప్స్ అయిపోతాయి చాలా వరకు. ఎంతవరకు తగ్గించుకుంటాడు కుర్రోడు అయినా సరే కష్టం అది. సో మీ ఒపీనియన్ ఏంటి? అంటే సింగిల్ బ్రో. సింగిల్. ఇంటెలిజెంట్ ఫెలో. సో మీరు మ్యారేజ్ చేసుకుంటారా? చేసుకోరా? నో మ్యారేజ్. ఓకే, వెరీ గుడ్. మామూలుగా మీకు దేవుడు కనుక ప్రత్యక్షమై, జీసస్ ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమన్నాడు, ఏదన్నా ఒకటి, ఏ వరం కోరుకుంటారు? గుడ్ క్వశ్చన్. యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. జనాలందరినీ బాగు చేసే వరం. అది పాసిబుల్ అవుతుంటారు? అవుతుంది. సో ఏం చేస్తే జనాలు బాగవడమా లేకపోతే యేసుప్రభు ప్రత్యక్షం అంటున్నారు? అట్లా మన మతాలకు వద్దు, మామూలుగా ఏం చేస్తే బాగుపడతారు అనుకుంటున్నారు? జనాలందరికీ కావాల్సింది ఆరోగ్యం. బట్ మనం ప్రజెంట్ అయితే మొత్తం డబ్బు వెనకాలనే ఉన్నాం. ఆరోగ్యం లేదు. ఆరోగ్యం హౌ మనం ఎలా దాన్ని చేయగలం? మరి ఆరోగ్యం అంటే దేవుడే చేయాలి. ఓకే, మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు ఈ రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆరోగ్యం మీద ఎక్కువ బిజినెస్ ఉంది. కరెక్ట్. రెండోది విద్య. ఓకే, మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు ఈ రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆరోగ్యం మీద ఎక్కువ బిజినెస్ ఉంది. కరెక్ట్. రెండోది విద్య. ఓకే, సో నీ డ్రీమ్ ఏంటి? ఒకవేళ దేవుడు కనుక నీకు ఏదైనా వరం ఇచ్చిన అనుకో, ఏం కోరుకుంటావు? అసలు వరం నీ కోరికలు లేవా? లేవు బ్రో. వదిలేయండి. ఓకే, ఓకే, ఎంజాయ్ చేయాలా? సరే. అంటే ఇప్పుడు నీకు ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలి అట్లా డ్రీమ్ ఉంటుంది కదా, హ్యాపీగా ఉంటే చాలు. అంటే ఎట్లయినా హ్యాపీగా ఉండాలి. అంతే. ఈ లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా కంటిన్యూ అవ్వాలి, అంతే లైఫ్, అంతే. సో నో మ్యారేజ్ కూడా అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే, ఇంతే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మేక్ యూ మెమరబుల్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మేక్ యూ మెమరబుల్ యూట్యూబ్ ఛానల్. Subscribe to make you memory. So subscribe to make a memorable channel. All of you subscribe to make you memorable. Subscribe to make you memorable. Subscribe to make you memorable. Thank you.